హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామూలుగా వంకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు కదా. సో ఇలా మసాలా గుత్తి వంకాయ కర్రీ చేసి పెట్టండి, చాలా ఇంట్రెస్ట్గా మొత్తం తినేస్తారనమాట. ఫస్ట్ మసాలా కోసం మనం పల్లీల్ని, కొబ్బరి, కొన్ని జీడిపప్పు, మసాలా దినుసులు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి ఆనియన్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోవాలి. అలాగే టమాటా ముక్కల్ని చిటికెడు చింతపండు వేసి ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోవాలి. మనం ఎప్పుడు కారం అలా డైరెక్ట్ వేయకుండా కొంచెం ఆయిల్లో ఇలా కారంని ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కారంని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోండి. అలాగే మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఆనియన్స్, టమాటాలు, కొంచెం పుదీనా అన్నీ వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా పక్కన తీసి ఉంచుకోవాలి. అలాగే ఒక కడాయిలో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసి వంకాయ ముక్కల్ని మంచి నీట్గా కోసి ఉంచుకోవాలి. మనం పేస్ట్ చేసి ఉంచుకున్న మసాలా గ్రేవీని మొత్తం వంకాయ ముక్కల్లో పట్టించి పక్కన తీసి ఉంచుకుందాము. అలాగే ఇప్పుడు ప్రిపరేషన్ కోసం ఒక కడాయిని పెట్టుకొని అందులో నూనె పోసి కొంచెం కరివేపాకు, అలాగే 4-5 బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం ఆనియన్స్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి మంచి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక తర్వాత మనం కలిపి ఉంచుకున్న మసాలా వంకాయలన్నీ మంచిగా అందులో వేసి కొంచెం కలిపి ఉంచుకోవాలన్నమాట. తర్వాత మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి వంకాయ ముక్కలన్నీ మంచిగా ఉడికే వరకు కలుపుకోవాలి. వంకాయ ముక్కలన్నీ మంచిగా ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత మిగిలిన కొంచెం పేస్ట్ ఉంటుంది కదా మసాలా గ్రేవీ, అది కూడా అందులో పోసుకొని కొంచెం తగినంత వాటర్ పోసి అలాగే ధనియాల పౌడర్ వేసుకొని మూత పెట్టి వంకాయ ముక్కలన్నీ మంచిగా ఉడికే వరకు పేస్ట్ అంతా గ్రేవీ దగ్గరగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ అంతా చిక్కగా దగ్గర ఉడికాక చూడండి, వంకాయ ముక్కలన్నీ మెత్తగా ఎంత స్మూత్గా అనిపిస్తున్నాయో, అన్నీ సాఫ్ట్గా ఉడికినాయి అనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉడికిపోయినాయి వంకాయ ముక్కలన్నీ. గ్రేవీ కూడా చిక్కబడింది. తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ కర్రీ రెడీ అయినట్టే. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.